అస్మాత్ లోకాద్ ఉపరతే మయి జ్ఞానం మదాశ్రయం అర్హతి ఉద్ధవ ఏవాద్ధా సంప్రత్యాత్మవతాం వరః. నిన్నటి శ్లోకంలో శుకదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజుకు సమాధానమిస్తూ బ్రాహ్మణ శాపం ఒక నెపం మాత్రమేనని, జరిగిన సంఘటనలకు అంటే యదువంశ వినాశనానికి, కృష్ణుడి అంతర్ధానానికి నిజమైన కారణము భగవంతుడి సంకల్పమే అని చెప్పారు. ప్రపంచంలో అత్యంత ఘనమైందిగా విస్తరించిన తన వంశస్థులను సాగనంపిన తర్వాత కృష్ణుడు తను కూడా భూమండలం నుంచి నిర్గమించాలని తనలో తాను ఆలోచించుకున్నాడు. వృష్ణి భోజ వంశస్థులైన యదువంశస్థులు ఎదురులేని పరాక్రమవంతులు. వాళ్ళని ఎదిరించటానికి కాదు కదా, కన్నెత్తి చూసే సాహసం కూడా ఎవరు చేయలేరు. అటువంటి వాళ్లను ఎవరు ఓడించగలుగుతారు, ఎలా నశింపజేయగలుగుతారు? విదురుగడ్డల్లో రాజుకున్న అగ్ని అరణ్యానంతా దహించేసేటట్లుగా వినోదంగా మొదలైన కుటుంబ కలహము వంశనాశనానికి కారణమైంది. చేసి తీరాల్సిన పనులు అంటూ కృష్ణుడికి ఏవీ లేకపోయినా ఆయనకు తెలియకుండా ఆధ్యాత్మిక భౌతిక జగత్తులు రెండింటిలోనూ ఏ చిన్న కార్యం కూడా జరగదు. అపరిమితమైన ఆయన శక్తులు సమస్త కార్యాలను నిర్వహిస్తాయి. భగవద్గీతను కృష్ణుడు కురుక్షేత్ర యుద్ధరంగంలో అర్జునుడికి బోధించాడు. సర్వకారణ కారణుడైన తనకు శరణాగతుడై తను ఆదేశించిన కార్యాన్ని నిర్వర్తించమని గీతాబోధన. నేను, నా మిత్రులు, నా బంధువులు అనే మోహాన్ని వదిలిపెట్టు. నువ్వు యుద్ధం చేసినా చెయ్యకపోయినా ఈ యుద్ధభూమి నుండి ప్రాణాలతో తిరిగి వెళ్ళగలిగే వారెవరూ లేరు. ఇప్పటికే వాళ్ళందరూ నా చేత సంహరించబడ్డారు. క్షత్రియ ధర్మం పాటిస్తూ నిమిత్త మాత్రుడిగా యుద్ధం చెయ్యి అని కృష్ణుడు చెప్పాడు. నిజానికి అర్జునుడు మూర్ఖుడేమీ కాదు. భగవంతుడికి నిత్య సహచరుడు, అజ్ఞానానికి అతీతుడైనటువంటి వాడు. కానీ జీవిత సమస్యలను గురించి కృష్ణుడి నుంచి జ్ఞానాన్ని స్వీకరించటం కోసం అజ్ఞానంలో ఉంచబడ్డాడు. భగవద్గీతను ప్రపంచానికి అందించే కార్యంలో కృష్ణుడి ఇచ్చే ప్రధానమైందైతే అర్జునుడు నిమిత్తమాత్రుడిలాగా వ్యవహరించాడు. పరీక్షిత్ మహారాజు విషయంలో కూడా అతను పుట్టక ముందు నుంచి భక్తుడు, విష్ణురాతుడు. అటువంటి వ్యక్తి ఈ వేట వలన కలిగినటువంటి బడలికతో దాహం కోసమని శమీకముని ఆశ్రమానికి వెళ్తాడు. జ్ఞానంలో ఉన్న ఋషి తనను చూసి ఏం రెస్పాండ్ కాలేదు అనే కోపంతో ఒక మృత సర్పాన్ని ఆయన మెడలో వేసేసి వెళ్ళిపోతాడు. అది అతని స్వభావానికి పూర్తిగా విరుద్ధం. శమీకముని పుత్రుడు 12 ఏళ్ల బాలుడు, శృంగి అతని పేరు, తండ్రి పట్ల జరిగిన అవమానాన్ని కోపగించుకుని 7 రోజుల్లో సర్పం కాటుకు గురై మరణిస్తాడు అని శపిస్తాడు. ఇవన్నీ యాదృచ్ఛికంగా జరిగాయి. వీటి వెనుకల ఉన్న అసలైన కారణం ఏంటి అంటే కృష్ణుడి సంకల్పం. పరమ భాగవతుడైన పరీక్షిత్తు శుకదేవ్ గోస్వాముల ద్వారా శ్రీమద్ భాగవతము భౌతిక జగత్తుకు అందించాలి అని ఆయన అనుకున్నారు. శృంగి శాపం వలన పరీక్షిత్తు మరణించాడు అని అనిపిస్తూ ఉన్నప్పటికీ ఆ మునికుమారుడు నిమిత్త మాత్రుడే. అసలు కారణము సర్వకారణ కారణుడైన కృష్ణుడు. ఈ శ్లోకంలో కృష్ణుడు విశుద్ధ భక్తుడైన ఉద్ధవుడి ఉత్తమమైన గుణాన్ని గురించి అనుకుంటున్నాడు. నా భక్తులలో అగ్రగణ్యుడైన ఉద్ధవుడు ఒక్కడే నన్ను గురించిన జ్ఞానాన్ని నేరుగా పొందగల అర్హత కలిగిన వాడు అని కృష్ణుడు అనుకున్నాడు. దీన్ని బట్టి ఉద్ధవుడు భక్తి సేవా మార్గంలో అతి ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు అని అర్థం చేసుకోవచ్చు. ధర్మం కోసం, ధర్మ పాలన కోసం ఈ భౌతిక జగత్తు సృష్టించబడింది. మరి ధర్మం అంటే ఏంటి? ధర్మస్తు సాక్షాత్ భగవత్ ప్రణీతం. భగవంతుడు దేన్నైతే చెప్పాడో అదే ధర్మం. ఆయన ఆదేశాలు కానీ, బోధనలు కానీ పరస్పర విరుద్ధంగానో అనుచితంగానో మండేన్ వ్యక్తులకు అనిపిస్తుంది. కానీ భగవంతుడి ప్రతి కదలికకు ఒక ఉద్దేశం ఉంటుంది. అతడు ఆయన భూమిపైన ఎందుకు అవతరించాలి? మంచికో చెడుకో, ఇష్టం ఉందో లేదో మనం అనుభవించడానికే ఈ భౌతిక ప్రపంచాన్ని సృష్టించి ఇచ్చారు కదా.
మధ్యలో మళ్ళీ ఆయన ఎందుకు ఇక్కడికి రావడం, ఆ ఇంటర్ఫిరెన్స్ ఏంటి, ఇలా కూడా అనుకుంటారనమాట మూర్ఖులు. ఇది బద్ధజీవుల అజ్ఞానానికి పరాకాష్ట. దారి తప్పిన జీవులను తన అంశలైన కారణంగా వాళ్ళ కోరికలను శాంక్షన్ చేస్తున్నట్లు కనిపిస్తూనే సరైన దారిలో పెట్టడానికి నిర్హేతుకమైన కరుణతో భగవంతుడు భూమిపైన అవతరిస్తున్నాడు. భూమిపైన ఉండగా ఆయన ప్రదర్శించే అద్భుతమైన లీలలు అందరినీ ఆకర్షిస్తాయి. కృష్ణుడితో ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసుకోవటానికే అలౌకికమైన ఈ లీలలు. అతని మిత్రులు, తల్లిదండ్రులు, గోపికలు, ఈవెన్ గోవర్ధనగిరి, యమునా నది, అంతేకాదు అక్కడున్న ఆలబందలు, చెట్లు, పుట్టలు, నేల, మట్టి అన్నీ దివ్యమైనవే. 84 లక్షల జీవరాశుల్లో ఎన్నో రూపాలు ధరించి జీవులు పరిభ్రమిస్తూ ఉన్నారు. ఎన్ని కోట్ల కుటుంబాలతో కలిసి బతికామో, ఎంతమంది తల్లిదండ్రులను చూశామో. భౌతిక జగత్తులో ఉన్నంత వరకు ఇది తప్పదు. అద్దె ఇళ్లలో ఎంతకాలం ఉన్నా ఓనర్ పైనే ఆధారపడి ఉండాలి. అదే సొంత ఇల్లు ఉన్న వాళ్ళకి మళ్ళీ మళ్ళీ ఇల్లు మారాల్సిన అవసరం ఉండదు కదా. అలాగే మనందరికీ ఒక సొంత ఇల్లు ఉంది, భగవద్ధామం. అది కృష్ణుడి కుటుంబం. సమస్త జీవరాశికి అందులో చోటుంది. సనాతనుడు, సర్వకారణ కారణుడు, పరమపురుషుడు అయిన ఆదిదేవుడు జీవులందరికీ తండ్రి. ఆయన చెప్పే ధర్మం, ఆయనతో ఎప్పటికీ కలిసి ఉండటం ధర్మం, ఆయనను సేవించటం ధర్మం, ఆ ధర్మాన్ని ఆచరించటం జీవుల ప్రాథమిక కర్తవ్యం. ఏదో ఒక రీతిలో భగవంతుడితో కనెక్ట్ అయి తీరాలి. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి విద్యుక్త ధర్మాన్ని ఆచరించటం ఎంత ముఖ్యమో, ఆ విద్యుక్త ధర్మ నిర్వహణ ద్వారా భగవంతుడితో సంధానం కావటం అంతే ముఖ్యం. ఈ శ్లోకంలో ఆ విషయం చెప్తున్నారు. ధర్మస్వనుష్ఠిత పుంసాం విశ్వక్సేన కథాసూయ నోత్పాదయేద్యదిరతిం శ్రమ ఏవహి కేవలం. మనుషులు చేసేటటువంటి ధర్మ నిర్వహణ దేవదేవుడి కథల పట్ల అనురక్తిని కలిగించకపోతే అది కేవలం శ్రమ మాత్రమే. దేహభావన అనేది మనుషులతో పాటు ఇతర జీవుల్లో కూడా ఉంటుంది. దీన్ని భావన అని ఎందుకు అంటున్నారంటే అది నిజమైంది కాదు, ఒక కల్పన లేదా ఊహ మాత్రమే. దేహ భావన అనేది జీవులందరిలో ఉంటుంది. నేను దేహం కాదు, దేహపు తొడుగులో ఉన్న ఆత్మ అని గుర్తించగల జ్ఞానం మాత్రం మనుషుల్లోనే ఉంటుంది. అయినప్పటికీ దైహిక సుఖాలకే ప్రాముఖ్యత ఇస్తూ ఉండటం వలన శరీరం అంటే ఇంద్రియాల ద్వారా తృప్తి చెందేది అనుకుంటున్నారు. ధర్మాచరణ పేరుతో వారు ఎన్నో రకాల ధర్మాలన్నింటినీ ఫాలో చేస్తూ ఉంటారు. ఆత్మకు సంబంధించిన పరిజ్ఞానం ఏమాత్రం లేకపోవటం వలన మనసుకు దేహానికి పరమైనటువంటి చైతన్యం గురించి ఆలోచించటం లేదు. ఎంతసేపు నేను, నాది, స్వార్థం. జీవితం క్షణభంగురమై చెయ్యి జారిపోతున్నప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఏముంది? ఏ శరీరాన్ని, సంపదలను చూసుకుని తనను మించిన వారు లేరు అని విర్రవీగారో వాటిపైన తమకు ఏమాత్రము నియంత్రణ కానీ అంటే ఏదీ లేదు, కనీసం తనతో పాటు తీసుకుపోలేరు. నిస్సహాయంగా అన్నిటినీ వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. బతికున్నంత వరకు గుర్తించని ఆత్మ ఒకటి ఉందని, కేవలం శరీరానికి సుఖం ఇవ్వటానికి తప్ప ఆత్మకు ఆనందం కలిగించే చిన్న ప్రయత్నం కూడా చెయ్యలేదని అప్పుడు తెలిసి వస్తుంది. పంజరంలో ఉన్న చిలుకకు ఆహారం ఇవ్వకుండా పంజరాన్ని ఎంత చక్కగా అలంకరిస్తే ఏం లాభం? అదేవిధంగా స్థూల సూక్ష్మ శరీరాల చైతన్యానికి కారణమైనటువంటి ఆత్మ దాని అవసరాలను చూడకుండా మనసుకు, దేహానికి సంబంధించిన విషయాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ ఉంటే ఎప్పటికీ ఆనందాన్ని పొందలేరు. మరి ఆత్మకి ఏం కావాలి? ఆత్మ ఏం కోరుకుంటుంది? పూర్ణుడైన కృష్ణ భగవానుడితో జతకూడే స్వాతంత్రాన్ని ఆత్మ కోరుకుంటుంది. స్వేచ్ఛగా విహరించే పక్షిని పంజరంలో బందీ చేసినట్లు పరిశుద్ధమైన జీవాత్మ తన స్వేచ్ఛను పోగొట్టుకుని బద్ధాత్మగా భౌతిక దేహంలో బందీ అయింది. కాకపోతే ఈ దేహము ఇనుప పంజరం కాదు, ఏ క్షణంలో అయినా నశించిపోతుంది. చిరకాల సాంగత్యం ఆ దేహంతో కలిసి ఉండటం వలన దాంతో అనుభవించిన కష్టాలు, సుఖాలు, కోరికలతో కూడిన వాసనలను మోసుకుంటూ ఇంకో దేహాన్ని పొందుతుంది.
ఇది నిరంతర ప్రయాణం. భక్తి యోగము జీవుడి పరమధర్మమైనందువలన అది మాత్రమే భౌతిక భోగ అనుభవం నుంచి జీవుణ్ణి ముక్తుని చేస్తుంది. కనుక భక్తి యోగమే అన్నిటికంటే ఉత్తమమైంది. అటువంటి యోగాన్ని పరిపూర్ణంగా సాధన చేసిన వాడు ఉద్ధవుడు. భగవతత్వ విజ్ఞానంలో నిపుణుడు. ఈ భౌతికమైన ఇంద్రియాలతో తీసుకుంటే అనేకమైన మన ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకుంటే ఎలాగుంది, ఎంతో నాలెడ్జ్ చెప్తున్నారు కాలేజీలు, యూనివర్సిటీలు, స్కూళ్ళు అన్నిట్లో కూడా. వాటన్నిటికీ భౌతికమైన ఈ శాఖలకు సంబంధించిన జ్ఞానాన్నే బోధిస్తున్నాయి. దేవదేవుని గురించిన విశేషమైన జ్ఞానాన్ని అవి ఇవ్వవు. అది కావాలి అంటే కేవలం విశుద్ధమైన భక్తియుత సేవ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఇతర ఏ మార్గాలు దీనికి ఉపకరించవు. భక్త్యామాం అభిజానాతి అంటున్నాడు కృష్ణుడు. భగవంతుని తత్వతః తెలుసుకోవాలి అంటే భక్తి మార్గం ఒక్కటే సాధనము. అయితే ఆ మార్గంలో నడిపించటానికి, ఉపదేశించటానికి మనం ప్రయత్నం చేసుకోక్కర్లేదు. అంటే చేస్తే ప్రయోజనం లేదు. తత్వదర్శి అయినటువంటి ఆచార్యులు కావాలి. అటువంటి ఆచార్యులను సమీపించి, సేవించి, ప్రశ్నలు వేసి వాళ్ళ నుంచి జ్ఞానాన్ని పొందాలి. ఎందువల్లంటే అటువంటి ఆచార్యులు తత్వదర్శులుగా ఉంటారు. గురు శిష్య పరంపర అనేది ఉండాలి. అంటే ఆచార్యుడు ప్రామాణికుడిగా ఉండాలి. అటువంటి గురువు మాత్రమే భగవంతుడి సందేశాన్ని యథాతథంగా ఇవ్వగలుగుతారు. ఆ కాలంలో భక్తులందరిలో ఉద్ధవుడు శ్రేష్ఠుడిగా భావించబడ్డాడు. స్వయంగా కృష్ణుడే నా భక్తుల్లో అగ్రగణ్యుడైన ఉద్ధవుడు కడే నన్ను గురించిన జ్ఞానాన్ని నేరుగా పొందగలిగిన వాడుగా కనపడుతున్నాడు అన్నాడు. అందువల్లనే ఉద్ధవుడికి నేరుగా ఉపదేశించాడు. పరిపూర్ణమైన భక్తి జ్ఞానంతో ఉన్న ఉద్ధవుడు ఇతరులకు కూడా దాన్ని అందించగల సమర్థుడయ్యాడు. దివ్యమైన ఈ జ్ఞానాన్ని లౌకికమైన సామర్థ్యంతో, నైపుణ్యంతో ఎవ్వరూ పొందలేరు. ఎందుకంటే భగవంతుడు ప్రేమ భక్తితో కూడిన సేవతో మాత్రమే ప్రసన్నుడవుతాడు. భగవంతుడి కరుణతో విశుద్ధ వైష్ణవుడైన గురువు కృపతో భగవంతుడు లభించటం అనేది భక్తి యోగంలో ఉన్న విశిష్టత. గురు కృష్ణ ప్రసాద బాయ్ భక్తిలతా బీజ్. వేదశాస్త్రాలు ప్రామాణిక ఆచార్యుడి గొప్పతనాన్ని గ్లోరిఫై చేస్తున్నాయి. చెక్కుదాందిలో జై జన్మే జన్మే ప్రభుసే దివ్య జ్ఞాన్ హృదయ ప్రకాశితో. ఎవరైతే దివ్యమైన దృష్టిని నాకు ప్రసాదించి అలౌకికమైన జ్ఞానంతో హృదయాన్ని ప్రకాశింపచేశారో ఆ మహనీయుడే జన్మ జన్మలకు నా ప్రభువు. తన కృపా విశేషంతో దివ్యమైన ప్రేమ భక్తిని అనుగ్రహించి నాలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించిన ఆచార్యుని గుణశీలతను గురించి వేదశాస్త్రాలు సూచిస్తున్నాయి. ఇక్కడ ఉద్ధవుడు కృష్ణుడి నుంచి నేరుగా ఉపదేశాన్ని గ్రహించాడు. దాంతోపాటు బదరికాశ్రమానికి వెళ్ళాలి అనే ఆదేశాన్ని కూడా పొందాడు. అక్కడ సాక్షాత్తు నారాయణుడే నరనారాయణ రూపంలో తపస్సు ఆచరిస్తున్నాడు. కృష్ణ దర్శనాన్ని అపేక్షించిన ఆ నరనారాయణ ఋషికి ఉద్ధవుని చూడగలగడము అనేది కృష్ణ వియోగంతో పరితపిస్తున్న ఉద్ధవుడికి నారాయణ రూపుడైన నరనారాయణుడితో సాంగత్యం అనేది రెండూ కూడా జరిగాయి. ఆ విధంగా ఉద్ధవుడు ధన్యుడయ్యాడు. భక్తి యోగానికి ఉన్న విశిష్టత ఎంత గొప్పది అంటే ఇప్పుడు కూడా, అప్పుడే కాదు ఇప్పుడు కూడా భక్తి విశ్వాసాలతో భగవంతుని సేవించిన వాళ్ళ పట్ల భగవంతుడు ప్రసన్నుడవుతూ ఉన్నాడు. భక్తుల నుంచి సేవను గ్రహించటానికి అదే భగవంతుడు అర్చామూర్తిగా అవతరించాడు. భౌతికమైన ఇంద్రియాలకు గోచరం కాని భగవంతుడు భౌతికమైన అంటే మనము ఆ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, అది మెటల్ కావచ్చు, లేదు దారు కావచ్చు, రాయి కావచ్చు, మట్టి కావచ్చు, ఏదైనా సరే తన రూపాన్ని ఆయన ప్రకటితం చేస్తున్నాడు. ఆధ్యాత్మికంగా పురోగతి చెందిన వాళ్ళు శ్రీమందిరంలో విరాజిల్లుతున్న శ్రీ విగ్రహాన్ని ప్రత్యక్ష దైవంగా ఆరాధిస్తారు. నిజం చెప్పాలి అంటే నవవిధ భక్తి విధానాల్లో అర్చామూర్తిని కొలిచే భాగ్యము అందరికీ లభించింది. శిలాహృదయులకు భగవంతుడు శిలారూపంగా, లోహ ప్రతిమలాగా, చెక్కబొమ్మలాగా కనిపించవచ్చు. కానీ భక్తులు
దివ్యమైన అర్చామూర్తిని ప్రత్యక్షంగా భగవంతుడు అని సేవిస్తారు. అభిషేకాలు చేయటం, చందన పరిమళాలతో అలరింపచేయటం, విలువైన వస్త్రాలతో ఆభరణాలతో అలంకరించటం, వివిధమైన వంటకాలను వండి పెట్టడం, ఈ సేవలన్నీ చేసే అవకాశము ఆయన భక్తులకు ఇచ్చాడు. ఆధ్యాత్మిక సాధన చేసేవాళ్ళు పురోగతిని సాధించాలి అంటే శ్రీ విగ్రహారాధన పర్ఫెక్ట్గా జరిగే టెంపుల్ని ఆశ్రయించాలి. సామాన్య జనం నుంచి సాధకుల వరకు అందరికీ కూడా శ్రేయస్సు కలిగేలాగా ప్రభుపాదుల వారు అనేకమైన కృష్ణ మందిరాలను కట్టించారు. లక్షలాది మంది ఆ మందిరాలను దర్శించటం ద్వారా ఆధ్యాత్మిక ప్రగతిని పొందుతున్నారు. దేవుడంటే నమ్మకం లేకపోయినా, దేవుని సేవించాలనే ఆలోచన లేకపోయినా, శుద్ధ నాస్తికులైనా సరే మందిరానికి, అంటే ఇప్పుడు ఎవరైనా టూరిస్టులు వచ్చారనుకోండి, వాళ్ళు కూడా ఆ క్షణం పాటు ఆ రూపాన్ని, ఆ డీటీ రూపాన్ని, వైభవాన్ని అప్రిషియేట్ చేస్తారు. నిరంతరంగా కొనసాగే కీర్తన, భగవంతుడి నామస్మరణ ఎంత రాతి ఉండేవాళ్ళనైనా కూడా స్పందించేలాగా చేస్తుంది. అటువంటిది నిత్యం భగవంతుడి శ్రీమూర్తిని సేవించే వాళ్ళ విషయం చెప్పాలా? నిస్సందేహంగా అటువంటి భక్తులు ప్రత్యక్షంగా భగవంతుడి సమక్షాన్ని అనుభూతి చెందుతుంటారు. ఎప్పుడో సత్యయుగంలోనో త్రేతాయుగంలోనో తపస్సు చేసి భగవంతుని ప్రత్యక్షం చేసుకోవటం మాత్రమే కాదు, ఈ కలియుగంలో కూడా భగవంతుడి దివ్యమైన నామాన్ని స్మరించటం ద్వారా ఆ అనుభవం పొందొచ్చు. శ్రీమద్ భాగవతంలో శుకదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుతో ఖలేర్ దోషనిధే రాజన్ అస్తి హి ఏకో మహాగుణాః కీర్తనాద్యేవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రజేత్ అని కలియుగాన్ని దోషాల నిధి అని వర్ణించారు. ధర్మము, సత్యము, పరిశుభ్రత, సహనము, కరుణ, ఆయుష్, శారీరక బలము, జ్ఞాపక శక్తి ఇవన్నీ కూడా రోజు రోజుకు క్షీణించిపోతాయి. జనంలో కలహాల మారితనము, సోమరితనము, తప్పుదారిలో నడవటము, దురదృష్టకరము ఇటువంటి గుణాలన్నీ ఎప్పుడూ కలవరపరుస్తూ ఉంటాయి. అయినప్పటికీ ఒక గొప్ప గుణం ఈ కలియుగంలో ఉంది. భగవంతుడి దివ్యమైన నామాలను స్మరించటం ద్వారా భౌతికమైన బంధనాల నుంచి బయటపడి సర్వోన్నతమైన భగవంతుడి దివ్యధామానికి చేరగలుగుతారు. మహత్తరమైన ఈ అవకాశాన్ని పొందగలగాలి అంటే 5 విషయాలు తప్పనిసరిగా అవసరమవుతాయి. మొదటిది సాధుసంగ, భక్తులతో అసోసియేషన్. అంటే కేవలం వాళ్ళతో కలిసి తిరగడం మాత్రమే కాదు, వాళ్ళ సాంగత్యం ద్వారా హృదయాన్ని పరిశుద్ధం చేసుకోవాలి. రెండవది నామ సంకీర్తన. కలిసంతర్పణ ఉపనిషత్తులో చెప్పినట్లు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. 32 అక్షరాలతో కూడిన ఈ 16 నామాల కలియుగపు దుష్ట పరిణామాలను తొలగించేటటువంటిది ఈ మంత్రం. భవసాగరాన్ని దాటాలి అంటే భగవంతుడి స్మరణ తప్ప మరొక దారి లేదు. మూడవది భాగవత శ్రవణం. పరీక్షిత్ మహారాజు తన మరణానికి 7 రోజుల సమయం ఉన్నప్పుడు శుకదేవ గోస్వామి నుంచి శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చేశాడు. ఆ 7 రోజులు ఆకలి దప్పులు నిద్ర ఏదీ లేకుండా పరీక్షిత్తు, ఆయనతో పాటు అక్కడ సమావేశమైన ఋషులు అందరూ కూడా భగవంతుడి దివ్యమైన లీలలను భక్తులతో కలిసి భక్తుల కోసం ఆయన ప్రదర్శించిన అలౌకికమైనటువంటి లీలలను అనుభవించటం జరిగింది. ఆ భాగవత శ్రవణాన్ని దృష్టిలో ఉంచుకుని భాగవత సప్తాహాలు చేసే వృత్తిపరమైన భాగవతులు ఎక్కువైపోయారు. వాళ్ళు ఎప్పుడూ 12 స్కందాల భాగవతం చెప్పరు, మొదటి 9 స్కందాలు పట్టించుకోరు, నేరుగా 10వ స్కందంలోకి వెళ్ళిపోతారు. అది ప్రొసీజర్ కాదు. భగవంతుడి డీటీ ఫామ్ అయినా సరే చూడాలి అంటే భగవంతుడి మూర్తి టెంపుల్లో ఉంటారు కదా, మొదట చరణ కమలాల నుంచి ప్రారంభించి కటి ప్రదేశము, నాభి, వక్షస్థలము, క్రమంగా ముఖపద్మానికి వెళ్ళాలి. అదేవిధంగా భాగవత పఠనం కానీ శ్రవణం కానీ మొదటి ఆ స్కందం నుంచి ప్రారంభించినప్పుడే కృష్ణుడెవరు, అతనుకున్న అపరిమితమైన శక్తులు, సర్వోత్తమమైన గుణాలు, మహామహిమాన్వితమైనటువంటి లీలలు, భక్తులతో ఆయన డీలింగ్స్ ఇవన్నీ తెలుసుకుంటేనే
ఆ దశమ స్కందాన్ని చక్కగా ఖచ్చితంగా రిలీజ్ చేయటము జరుగుతుంది. లేకపోతే ఆయన ఆంతరింగిక వ్యవహారాలన్నిటినీ మండైన దృష్టితో చూస్తారు, అసలైన పరమార్థాన్ని అర్థం చేసుకోలేకపోతారు. అంతేకాదు ఎప్పుడో ఒకసారి సప్తాహాలు భాగవత కథలకూల నుంచి వింటే, ప్రామాణికులైన ఆచార్యుల నుంచి, శుద్ధ వైష్ణవుల నుంచి ప్రతిరోజు భాగవతాన్ని పఠించడం అనేది అసలు అది ఎంత ఇంపార్టెంట్ అర్థం చేసుకోవాలి. అప్పుడే జీవితంలోని అభద్రతలన్నీ తొలగిపోతాయి. భగవంతుడి సమక్షాన్ని అనుభూతి చెందగలుగుతారు. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా. ప్రతి నిత్యము భాగవత ప్రవచనానికి ముందుగా దీన్ని చెబుతూ ఉంటారు. 4వది మధురావాసం లేదా ధామనివాసం. మధురలో కృష్ణుడు జన్మించాడు, ఆ విధంగా అది ధామమైంది. బృందావనం నుంచి మధురకు తిరిగి వచ్చి కంసవధ జరిగిన తర్వాత ద్వారకా నిర్మాణానికి ముందు వరకు కృష్ణ బలరాములు క్షత్రియోచితమైన లీలలను ప్రదర్శించారు. ధామము అంటే భగవంతుడు నివసించిన ప్రదేశం కావటం వలన అక్కడి స్మృతులన్నీ గాలి నీరుతో సహా దివ్యమైన ప్రకంపనలతో ఉంటాయి. ప్రభుపాద ఒకసారి తమ శిష్యులతో, నేను ఇక్కడ అమెరికాలో లాస్ ఏంజలస్లోనో వాషింగ్టన్లోనో ఉన్నాను అనుకోకండి, నేను ఎప్పుడూ బృందావన ధామంలోనే నివసిస్తున్నాను అంటారు. అంటే భగవంతుడు ఎక్కడ కొలువై ఉంటాడో అదే ధామం. ఆ విధంగా ప్రతి ఇంటిని కూడా అందరూ ఒక మందిరంగా మార్చుకోవచ్చు. 5వది శ్రీమూర్తి సేవనం. భగవంతుడికి పరిచర్యలు చేయటం. ఆలయంలో ముఖ్యంగా విష్ణు మందిరాలలో భగవంతుడిని నిద్రలేపి కౌతుకముక్తులను అభిషేకంతో ప్రారంభిస్తారు. ఇది ఇస్కాన్ మందిరంలో కంపల్సరీ చేస్తారు. తర్వాత మంగళారతులు, శృంగారారతులు, అలంకరణలు, కీర్తనలు, ప్రవచనాలు, ప్రసాదాలు, శయనారతులు, పవలింపు సేవలు ఇవన్నీ జరుపుతారు. అదేవిధంగా ఇల్లే కోవెలుగా చేసుకున్నప్పుడు కృష్ణుడు, రాముడు, జగన్నాథుడు ఎవరైనా విష్ణు రూపాన్ని ప్రతిష్ఠించుకుని ఎవరికి శక్తికి తగ్గట్లు వాళ్ళు పరిచర్యలు చేయడం అలవాటు చేసుకోవాలి. అంత భక్తి లేకపోవచ్చు అందరికీ. అయినప్పటికీ మొదట ఇలా చెయ్యాలి అని ఒక నియమంగా ప్రారంభిస్తే ఆ సేవ క్రమంగా ఒక సుప్రీం గెస్ట్ మనతో ఉన్నాడు అనే అనుభూతిని కలిగిస్తుంది. చివరికి ఒక అతిథిగా కాకుండా తమకు ప్రియమైన వ్యక్తిగా అనుభవం కలుగుతుంది. ఆ విధంగా నేరుగా శ్రీమూర్తి రూపంలో ప్రత్యక్షంగా సాన్నిహిత్యాన్ని అనుభవించవచ్చు. ఈ 5 నియమాలు పాటించే వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా కృష్ణుడితో కలిసి ఉన్నట్లే. హరే కృష్ణ.